మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైసెస్ గురించి మాట్లాడుకుంటే అటు వార్ కంప్లీట్ అయిపోయిందని అనుకోవచ్చు. నెక్స్ట్ హర్మోజ్ జలసంధి కూడా ఓపెన్ చేసేసారు. మరి క్రూడ్ ఆయిల్ ధరలు కూడా కొంచెం తగ్గిపోతున్నాయి. మరి ఈ నేపథ్యంలో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా తగ్గుతున్నట్టే అనిపిస్తుంది. మరి తగ్గుతుంది అనుకోవచ్చు అంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే అండ్ వరల్డ్ వైడ్గా ఇంత ముందులాగా గోల్డ్ మీద అంత మోజులు లేదనమాట ఇప్పుడు. అంటే అంత బాక్సింగ్ లేదు ఇప్పుడు. ప్రస్తుతానికి ఏంటంటే వరల్డ్ వైడ్గా అన్ని చోట్ల లేదు, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఈ హార్మోజ్ జలసంధి మూసేసిన కాడి నుంచి వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ వల్ల అన్ని దేశాల్లో కూడా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇప్పుడు ఇండియా కూడా పెరగబోతుంది అనమాట. అందుకని సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ లేదు, ఇన్ఫ్లేషన్ ఎలా కంట్రోల్ చేయాలా అని తలబద్దలు కొట్టుకుంటాయి. అందుకని ఈ టైంలో గోల్డ్ ప్రైస్ కొని అంత ఉండలేదన్నమాట సెంట్రల్ బ్యాంక్స్ రేట్ కూడా. అంటే కాబట్టి వాళ్ళు లిక్విడిటీ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు. రెండోది డాలర్ ఇండెక్స్ 100 దాటింది. చాలా బ్యాడ్ న్యూస్ అనమాట అది కమోడిటీ మొత్తానికి కూడా. నిన్నది మార్కెట్లో 180 దాకా వచ్చేసింది అనమాట. దాని మీనింగ్ ఏంటంటే డాలర్ ఇంకా స్ట్రాంగ్ అవబోతుంది. రెండోది అమెరికాలో వడ్డీ రేట్లు పెంచుతామని చెప్పేసి మన మీటింగ్ అప్పుడు క్లియర్ ఇచ్చారన్నమాట ఇండికేషన్. దట్ మీన్స్ ఏంటంటే ముందు రోజుల్లో వడ్డీ రేట్లు పెరగడమే తప్ప తగ్గే ఛాన్స్ ఎక్కడా లేదు. గోల్డ్కి డిమాండ్ రావాలంటే వడ్డీ రేట్లు బాగా తగ్గాలి. వడ్డీ రేట్లు బాగా తగ్గితే గోల్డ్కి డిమాండ్ వస్తుంది. ఇప్పుడు వడ్డీ రేట్లు పెరిగేలాగా ఉందనుకోండి, సేఫ్టీగా అక్కడే నాకు ఎక్కువ డబ్బు వస్తుందని అట్టే షిఫ్ట్ అవుతారనమాట. రెండోది ప్రపంచంలో ఎప్పుడూ లేదు, గత 35 ఇయర్స్లో జపాన్లో ఫస్ట్ టైం వడ్డీ రేట్లు పెంచారు. ఎంత దారుణంగా పెంచారంటే 1%. ఇప్పుడు దాకా టోటల్లీ ఫ్రీ అక్కడ దేశంలో. అలాంటిది ఇప్పుడు అక్కడే 1% అయింది. దాని మీనింగ్ ఏంటంటే ప్రపంచంలో ఫ్రీ మనీ అసలు లేదు, ఇంకా ఫ్రీ మనీ ఎక్కడా లేదు. అందుకని ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా మనీకి పర్టికులర్ డాలర్కి బాగా షార్టేజ్ ఉందన్నమాట. అందుకని డాలర్ల మీద పెట్టుకోవటం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మినిమం వడ్డీ నాకు గ్యారెంటీ అన్నట్టు జనాలు ఫోకస్ చేస్తున్నారు. అందుకని ఈ టైంలో లాస్ట్ ఇయర్ లాగా గోల్డ్ సిల్వర్ కొంటారా అంటే కొనకపోవచ్చు ఆ రేంజ్లో కూడా. రెండోది ప్రపంచంలో బిగ్గెస్ట్ గోల్డ్ ఇంపోర్ట్ చైనా వాళ్ళు, ఇండియా వాళ్ళు. ఇండియాలో ఏంటంటే మోడీ గారు చెప్పారు ఈ సంవత్సరం వరకు కొంచెం పోస్ట్పోన్ చేసుకోండి, డాలర్ని సేవ్ చేయండి అని. ఆయన చెప్పినట్టే మార్కెట్ కూడా పాజిటివ్ రెస్పాండ్ అయిపోయింది. ఇప్పుడు గోల్డ్ ఇంపోర్ట్స్ 90% డ్రాప్ అయినాయి లాస్ట్ మంత్. ఒక మంత్లోనే 90% డ్రాప్ అయినాయి. జనరల్గా 75 నుంచి 100 కేజీల వరకు ఇంపోర్ట్ చేసుకుంటా పర్ మంత్. అలాంటిది ఇప్పుడు 90% డ్రాప్ అయింది లాస్ట్ 1 మంత్లోనే. అంటే ఇండియాలో అంత రీసైక్లింగ్ ఎక్స్చేంజ్ మేళతో నడుతున్నాయి అనమాట అన్ని షాప్స్ అన్నీ కూడా. అందుకని క్లియర్ అనమాట. వరల్డ్ వైడ్గా చూసుకుంటే ఇండియా లాంటి పెద్ద కన్జ్యూమరే గోల్డ్ తగ్గించుకున్నారు. చైనా అయితే గోల్డ్ కొంటున్నారు. అండ్ ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా డాలర్ ఇండెక్స్ బలపడుతుంది కాబట్టి అందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. కాబట్టి నెక్స్ట్ 6 months కూడా అండ్ గోల్డ్ రేట్లు పెరుగుతాయి అంటే చెప్పడం కష్టమే. అండ్ రీసెంట్గా ఇంటర్నేషనల్ బ్రోకర్స్ వాళ్ళు కూడా సిటీ కమోడిటీ డివిజన్ వాళ్ళు క్లియర్గా సెప్టెంబర్ దాకా గోల్డ్ రేట్లు బిలో $4,000 ఫర్ ఔన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నారు. అండ్ వాళ్ళు చెప్పినట్టే గోల్డ్ బాగా వాలటిలిటీ గ్రోత్ ఉందన్నమాట. కాబట్టి ఈ ఇయర్ ఎండింగ్ కల్లా కూడా గోల్డ్ డెఫినెట్గా బిలో $4,000 ఫర్ ఔన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి గోల్డ్ పెరిగే దానికన్నా పడే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడు లైవ్లో మన ఇండియాలో 24 క్యారెట్స్ గోల్డ్ అండ్ 1,50,000 దగ్గర నడుస్తుంది. మేబీ వరస్ట్ అనుకుంటే మేబీ 1,20,000 వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఆ టైంలో ద బెస్ట్ అనమాట కొనాలనుకున్న వాళ్ళకి. అండ్ ఏదైనా సరే ఇంత ముందు లాస్ట్ ఇయర్ ఉన్నంత మూమెంటం లేదు అండ్ అంత క్రేజీగా పోయే ఛాన్స్ లేదు. కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎస్ఐపి ఫార్మేట్లో పెట్టుకోవడం బెటర్ అనమాట. అంటే ఈ టైంలో గోల్డ్ కొనాలనుకునే వాళ్ళకి మంచి టైం అని అనుకోవచ్చు అంటే 6 months బ్యాక్తో పోల్చుకుంటే 25% డిస్కౌంట్లో ఉంది కదా, వాళ్ళు కొనుక్కోవచ్చు. అండ్ లాస్ట్ 6 months బ్యాక్ ఉన్న వాళ్ళకి 6% లాస్లో ఉన్నారు ఇంకా. బట్ 1 year బ్యాక్ కొంటే స్టిల్ 20% ప్రాఫిట్లో ఉన్నారు కదా, 25% దాకా ప్రాఫిట్లో ఉన్నారు లాస్ట్ 1 year బ్యాక్తో పోల్చుకుంటే. అండ్ కాబట్టి నెక్స్ట్ 6 months కూడా మార్కెట్ సైడ్ వే లేదా టువర్డ్స్ డౌన్ సైడ్ పోయే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా కానీ ఒక ఎసెట్లో మూమెంట్ మిస్ అయిపోతే దాన్ని ఎవరు పట్టించుకోరు అనమాట ఇంకా. కాబట్టి పెరిగేదానికన్నా కూడా పడేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగని టూ మచ్ పడే ఛాన్స్ లేదు. బట్ స్టిల్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో టూ మచ్ బుల్లిష్, అందులో డౌట్ లేదు. లాంగ్ టర్మ్ లో బుల్లిష్, షార్ట్ టర్మ్ లో కొంచెం బేరిష్. వార్ అయిపోయింది అనుకోవచ్చా సార్? మళ్ళీ ఏమైనా స్టార్ట్ అవుతుంది? 60 days వరకు వాళ్ళు ఆపినట్టారండి అండ్ సైన్లు పెట్టేశారు. ఏదైనా సరే ఒక ఎసెట్ డ్రాప్ అవుతుందంటే మనకు వార్నింగ్ అనమాట. అండ్ క్రూడ్ 120 దగ్గర నుంచి 85 డ్రాప్ అయింది అంటే వార్ అయిపోయినట్లుగా. అంటే క్రూడ్ ప్రకారం చూసుకుంటే వార్ అయిపోయినట్లకే. బట్ స్టిల్ పాత క్రూడ్ వస్తుందా అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ రిపేర్లు అవి జరిగి అంత క్రూడ్ రావడానికి ఎక్కువ టైం పట్టింది అనమాట.
అండ్ నేను అనుకోవటం ఏంటంటే క్రూడ్ విత్ ఇన్ ద 1 yearకి అది బిలో 50కి వచ్చేస్తుంది, $50కి. ఎస్ ఎందుకంటే క్రూడ్ $120 పెరిగింది డిమాండ్ వల్ల కాదు, సప్లై అండ్ డిస్టర్బెన్స్ వల్ల పెరిగింది అది. బట్ ఇప్పుడు ఏమైందంటే ప్రతి దేశంలో కూడా వాళ్ళ ఆల్టర్నేటివ్ చూసుకున్నారు. ఇప్పుడు ఇండియాలో ఉందనుకోండి, అండ్ గ్యాసిఫికేషన్ బీయింగ్ చేశారు కోల్ నుంచి. అంటే మన వాళ్ళు ఇంత ముందులాగా యూరియా కానీ అమ్మోనియం కానీ ఇంపోర్ట్ చేసుకోరు కదా ఇంకా ఎప్పటికీ, ఎందుకంటే ఇది ఆల్టర్నేటివ్ తయారు చేస్తున్నారు కాబట్టి. అలాగే ఇథనాల్ మిక్సింగ్ ఎక్కువ చేస్తున్నారు, దీనివల్ల డీజిల్ కన్జంప్షన్ తగ్గిద్ది కదా. ఈలోపు ఎలక్ట్రికల్ వెహికల్స్ అవి కొంచెం పెంచుతున్నారు, అది కూడా తగ్గిద్ది కదా. అట్లా వరల్డ్ వైడ్గా ప్రతి కంట్రీ కూడా లేదు ఆల్టర్నేటివ్ చూసుకుంటుంది. అందుకని ఈవెన్ యుద్ధం ఆగి మళ్ళీ తిరిగి గల్ఫ్ నుంచి ఆ రేంజ్లో ఇంత ముందులాగా వచ్చిందంటే రావడం కష్టమే. ఎందుకంటే అమెరికా నుంచి మనకి ఇంత ముందు అసలు గ్యాస్ ఒక యూనిట్ కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఇండియన్ గ్యాస్లో 50% ఒక అమెరికా నుంచి వస్తుంది. అండ్ వెనిజులా సెకండ్ బిగ్గెస్ట్ ఇంపోర్టర్ అయ్యారు ఇప్పుడు ఇండియాకి, ఇంతకుముందు వాళ్ళు లేరు కదా. అంటే ఏంటి, కొత్త వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం, కొత్త Yes. కాంట్రాక్ట్స్ బీనైనాయి ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే ఈ పోటీలు ఎవరు తక్కువ వాళ్ళ దగ్గర తీసుకుంటా ఉంటారు, ఈ పోటీ ఎక్కువయ్యి డిస్కౌంట్లు ఇచ్చే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు రాను రాను. అందుకని నేను అనుకోవటం ఏంటంటే క్రూడ్ నెక్స్ట్ 1 year లోపు ఇది అంటే బిలో $50కి వచ్చింది అనుకుంటాను నేను. ఎస్ అందుకని క్రూడ్ స్టోరీ అయిపోయినట్లకే. కాబట్టి వరల్డ్ వైడ్గా ఇన్ఫ్లేషన్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా కానీ నెక్స్ట్ 1 or 2 months వెరీ ఛాలెంజింగ్. అండ్ చూడాలి హార్మోన్ జలసంధి నుంచి ఎన్ని షిప్స్ వస్తాయి, ఎన్ని డంప్ చేసేసి మళ్ళీ పిక్ చేసుకుంటేనే దాన్ని బట్టి మనకు వస్తుంది. ఎస్ ప్లస్ ప్రొడక్షన్ పాత రేంజ్కి వచ్చిందో లేదో మనం చెక్ చేసుకోవాలి. అంటే పాత రేంజ్కి వచ్చింది ఇంకో ప్రొడక్షన్ డెఫినెట్గా నీకు వస్తుంది. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు రష్యా వాళ్ళు అండ్ అమెరికా వాళ్ళు వెనిజులా వాళ్ళు వీళ్ళు బాగుపడ్డారు రేట్లు మంచి రేట్ల మీద. ఇప్పుడు వాళ్ళ క్లయింట్స్ మళ్ళీ కొంత గల్ఫ్కి పోవాలి కదా, పోటీ ఎక్కువ అవుతుంది, డిస్కౌంట్ ఆఫర్స్ ఎక్కువ అవుతుంది, కాబట్టి రేట్ తగ్గే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే అండ్ విత్ ఇన్ ద 2-3 months కల్లా బిలో 70కి, విత్ ఇన్ ద 1 year కల్లా బిలో 50కి వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. హాయ్, 1 day క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.